హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈరోజు మేము చేసే పని అయితే మా చేనులో పెసలు వేసాము. అప్పుడప్పుడు కొన్ని ఇట్లా పోగుడ్డలు అంటారు కదా, పెట్టాము. అట్లా అవి అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారో చూసారా? మా ఆడపడుచు, మామయ్య, మా ఆయన, నేను నలుగురం కలిసి కోస్తున్నాము. ఈ దాంట్లో అయితే యాక్చువల్గా అయితే నేను నార్మల్గా వీడియో తీసి అలానే పెడదాం అనుకున్నా. ఎందుకంటే ఫన్ ఉండే, ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా ఆడపడుచుని అడుగుతున్న ఫీలింగ్ ఎలా ఉంది అని అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. అయితే వీడియో తీశాను, బట్ ఎందుకో వాయిస్ అయితే రాలేదు, కొంచెం కూడా రాలే. ఆ వాయిస్ ఎందుకు రాలేదు అన్నది ఎవరికైనా తెలుసా? వీడియోస్ తీసినప్పుడు వాయిస్ రాదా అన్న సంగతి కూడా నాకు తెలియదు. అనుకోకుండా అలా 4-5 వీడియోస్ అయితే తీసా. చూసుకున్నందుకు చాలా డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఎందుకంటే దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. మళ్ళీ అందులో ఫన్ మొత్తం మిస్ అవుతాం. ఎందుకంటే అక్కడ నలుగురు ఉన్నప్పుడు ఫన్ అనేది వస్తుంది. ఒక్కదాన్నే వాయిస్ ఓవర్ ఇస్తే ఫన్ ఎలా క్రియేట్ చేస్తా కదండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి. ఇందులో పెసరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను కదా, దీన్ని తెల్లారే ఎండలో పెట్టి దాన్ని కొట్టి దాంతో పప్పు కూడా చేశాను మిసిరి. ఆ వీడియోస్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఆడపడుచు ఏమడుగుతుందంటే, పచ్చిమిర్చి కావాలి వదినా అన్నది, కారంగా ఉన్నాయంటే. సరే అని నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నా. అయితే వదిన పచ్చిమిరపకాయలు ఇస్తా అని వీడియోలో పెట్టాలని అంటే, నువ్వు పెడితే నాకు ప్రాబ్లం లేదు కానీ నిన్నెవరన్నా అంటే నువ్వు బాధపడుకుంటుంటావు, అన్నీ పంచిపెడతా అన్నావు అంటే ఇచ్చేది కొన్ని, చెప్పుకునేది ఎక్కువ అని ఎవరైనా ఈ డైలాగ్ కొడితే నువ్వే బాధపడతావు, మరి నీ ఇష్టం అని అంటుంది. అక్కడ ఆమె జోకులు వేస్తుంది, నేను నవ్వుతున్నా. అట్లా కూడా అంటారు కదా వదిన అంటుంది. ఇంకా మా మామయ్య ఏమవుతుంది, పెట్టాలనిపిస్తే పెట్టు, లేకుంటే లేదని పక్క నుంచి అందిస్తాడు. మా ఆయననేమో ఇంకా నన్ను తిడతాడు, నువ్వు చెప్పుకోవడానికే చేస్తున్నావు కదా ఈ వీడియో అని అంటాడు. అట్లా అనొచ్చా చెప్పండి మీరే? నేను అట్లా చేయట్లేదు కదా. వీడియోస్ తీసినప్పుడు షూట్ చేస్తున్నా, అలా స్టోరీ ఏం చెప్తాం, అక్కడ జరిగేది చెప్తే బాగుంటుంది కదా అన్నట్టు చెప్తున్నా. నేను పెసరకాయలు కోసిన కదా, బకెట్ కోసం పిలుస్తున్న వదినని. వదిన ఏమంటుందంటే, నువ్వే రా వదిన అంటుంది. లేదు నువ్వే రా అని నేను చెప్తే, సర్లే కోసుకుంటూ వస్తా మెల్లగా అని చెప్పి కోసుకుంటూ వచ్చేసింది. నేను అదే బకెట్లో వేసి పంపించేస్తున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు చాలా వీడియోస్ అయితే షూట్ చేసా. త్వరలో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పాతకాలం పద్ధతిలో చాలా వీడియోస్ తీయాలనుకుంటున్నా. అటుకులు దంచడం ఇలాంటివి చాలా తీయాలనుకుంటున్నా. అలాంటి ఎవరైనా కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అటుకులు దంచుతావా అనుకోకండి, మా అత్తయ్యకు ప్రాసెస్ తెలుసు. నేను ఆ ప్రాసెస్ని తీసి చూపిస్తా. అంటే అత్తయ్యతోటి చేయించకుండా నేనే చేస్తా. అత్తయ్య కొంచెం చేత కాదు కాబట్టి, బట్ అత్తయ్య చెప్పిన పద్ధతిలో నేను చేసి వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అటుకులు దంచడం ఎంతమందికి తెలుసు? దంచాలనుకుంటున్నారు ఎవరైనా? నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే దంచాలని అనుకుంటున్నా. యాక్చువల్గా చెప్పాలంటే ఇదైతే వీడియోస్ కోసమే అటుకులు దంచాలన్నది. ఎందుకంటే నాకు దంచాలని ఉంది, కాకపోతే అది వేస్ట్గా ఎందుకు అన్నట్టు వీడియో తీసి కూడా పెట్టుకోవాలనుకుంటున్నా. అత్తమ్మని ఈరోజే అడిగాను. అత్తమ్మ కూడా ఓకే, సంక్రాంతికి వస్తావు కదా ఇంటికి, అప్పుడు చేసుకుందాంలే అని చెప్పింది. ఈ వీడియోని ఎండి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకెలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా అబ్బాయి వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను. వాడికి కూడా సపోర్ట్ చేసి లైక్లు అయితే ఇవ్వండి. షార్ట్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్. టైం అయిపోతుంది, ఇంకో వీడియో ఎడిటింగ్ చేయాలి కదా నేనైతే, అవునా కదా? బెబ్బరికాయలు చూసారా? ఆ బెబ్బరికాయలు కూడా ఎండినాయి. అవి ఇట్లా కొయ్యంగానే అక్కడ పగిలిపోతాను. యాక్చువల్గా బెబ్బరికాయలు అయితే ఫస్టే కోస్తే చాలా ఎక్కువ వచ్చి ఇప్పుడు కొన్ని వచ్చాయి.